గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢమాసము తారీఖు 18వ తారీఖు జూలై 2026 సంవత్సరం వారము శనివారము తిథి చవితి ఉదయం 8:41 దాకా కూడా చవితి ఉండి తదుపరి షష్ఠి వస్తుంది, పంచమి వస్తుంది. నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 10:30 దాకా కూడా పుబ్బా నక్షత్రం ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం వస్తుంది. అమృత గడియలు సాయంకాలం 4:16 ప్రారంభమై 5:50 దాకా ఉంటాయి. వర్జం ఉదయం 6:50 ప్రారంభమై 8:24 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటలకు ప్రారంభమై 7:20 దాకా ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈరోజు ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటంటే ఈరోజు శనివారం కాబట్టి ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి మీ చేత్తో పూజ చేసుకోవడం వల్ల ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి ఏ రకంగా పూజ చేసుకోవాలో పూజా విధానాన్ని అంతటి కూడా మీకు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు ఇక్కడ మీకు పైన ఐకార్డులు ఇవ్వడం జరుగుతోంది, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన పూజా లింక్ ఇవ్వడం జరుగుతోంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన వెంటనే ఎండ్ వీడియోగా ఆ వీడియో రావడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆ వీడియోని వినియోగించుకుని మీ ఇంట్లో పొద్దునే లేచి స్నానం చేసి ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు ఈరోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు సకల కార్యాలయందు విజయం కలగడమే కాదు రాబోయే రోజుల్లో కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే వచ్చిన ఆదాయం నిలబడకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బందులు, అలాగే ఏదో రకమైన అప్పు తీర్చాలనే తాపత్రయము, లేదా అప్పు తీర్చడానికి ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోవడము, మెంటల్ టెన్షన్లు రుణబాధలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా పరీక్షల కోసం బాగా కష్టపడతారు. అయితే చదివేటటువంటి సమయంలో ఫోన్లకి దుష్ట అలవాట్లకి దూరంగా ఉంచుకోండి. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగ కార్యాలయాలు తోటి ఉద్యోగస్తులతో సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీల జోలికి పురుషుల జోలికి స్త్రీలు వెళ్ళకండి. ఉద్యోగ కార్యాలయాల్లో అనవసరమైనటువంటి లావాదేవీలు జరపకండి. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారంలో నరదిష్టి ఎక్కువగా కనపడుతోంది కాబట్టి నరదిష్టి యంత్రం లాంటిది వేయించుకోండి. స్త్రీలకి ఇంటి పని వల్ల ఒత్తిడి అధికంగా కనపడుతోంది. నెలసరి ఇబ్బందులు నడుము నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. విదేశాల్లో ఉండే భారతీయులు ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు కాబట్టి తత్వ జాగ్రత్త. ప్రయాణాల్లో వాహనాలు చెడిపోవడం కానీ చిన్న ప్రమాదాలు జరగడం కానీ కనపడుతోంది. జాగ్రత్తగా వాహనాలు నడపండి. కుటుంబ వివాదాలు మనస్పర్ధలు ఆస్తి వివాదాలు పెరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్త. మీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. రాత్రి ఫోన్లు చూడడం వల్ల నిద్ర పట్టకపోవడము, ఆలోచనలు పెరిగిపోయి నిద్ర పట్టకపోవడం జరుగుతోంది కాబట్టి కొంచెం మెడిటేషన్ చేయడం ప్రయత్నం చేయండి. వ్యాయామం చేద్దామని కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య గొడవలు, మీ ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. కుటుంబ పెద్దల వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి కుటుంబంతో జాగ్రత్తగా వ్యవహరించండి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకోండి. గృహాలు భూములు రియల్ ఎస్టేట్ రంగాల్లో లావాదేవీల్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువనే జాగ్రత్త. పనులు వాయిదా వేయడం వల్ల ఎప్పటి పనిని అప్పుడు చేసుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త. అయితే ఈరోజు రాశివారు శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే ఆదాయం కన్నా ఖర్చు బాగా పెరిగిపోతుంది జాగ్రత్త. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వారు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళతో తగాదాలు మాత్రం పడకండి, తత్వ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కూడా ఏంటంటే మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడడం, బద్ధకము, చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతున్నాయి. కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం వల్ల అశాంతి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, స్ట్రెస్ కనపడుతోంది. వ్యాపారస్తులకి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అనుకున్నంత లాభాలు లేకపోగా ఇబ్బందులు కనపడుతున్నాయి వ్యాపారాల్లో. స్త్రీలకి పని ఒత్తిడి, మానసిక అలసట బాగా పెరుగుతుంది. ఇష్టమైన వాళ్ళతో గొడవలు కనపడుతున్నాయి. ఇంట్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. విదేశాల్లో ఉండే వారికి గృహ సంబంధమైన విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. కంగారుగా చేసే ప్రయాణాలు, కంగారుగా చేసే ప్రయత్నాలు, పెట్టుబడులు నష్టాన్ని కలగజేస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు, ఆస్తి తగాదాలు, వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త. ఇతరుల వ్యక్తుల యొక్క విషయాలు కలగజేసుకోకండి. అనవసరమైన సాక్ష్యాలు చెప్పకండి. మధ్యవర్తుల ద్వారా వ్యవహరించకండి. గొడవలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు తినే ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ప్రేమికులకి ఒకరి మీద ఒకరికి నమ్మకం తగ్గడం కానీ బ్రేకప్స్ కానీ కనపడుతున్నాయి జాగ్రత్త. అనవసరమైన గొడవలు పెరిగిపోతాయి జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా పాత గొడవలు మాట్లాడుకోవడం వల్ల, పాత సమస్యలు తలెత్తడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కుటుంబ వ్యక్తుల వల్ల కూడా మీ మధ్య గొడవలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, గృహాలు భూములు కొనుగోలు చేసేటప్పుడు, డాక్యుమెంట్లు వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడం మాత్రం వాయిదా వేయండి.
లేదా జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఏంటంటే ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మాత్రమే మీకు సఫలీకృతమవుతాయి తప్ప భయంతో చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి. ఈ రోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ రాశివారు సూర్యాస్తకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు పథకాలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. పాలసీలు కట్టగలుగుతారు. సమయానికి ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ కట్టగలుగుతారు. వ్యాపారం కోసం చేసే అప్పులన్నీ కలిసి వస్తాయి. విద్యార్థులు కూడా కొత్త కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో బాగా రాణింపు కనపడుతుంది. ఉద్యోగస్తులు బాధ్యతలు పెరిగినా కూడా సమర్థవంతంగా వాటిని పూర్తి చేసి ఉద్యోగ కార్యాలయాల్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని పేరు తెచ్చుకోగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో నూతన వ్యూహాలు అమలు చేసుకోగలుగుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు. స్త్రీలకి ఉద్యోగపరంగా కానీ వివాహ ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి. అలాగే ఇష్టమైన వస్తువులు విలువైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆభరణ యోగ్యత కనపడుతోంది. విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ చికాకులు కానీ తగ్గుతాయని చెప్పొచ్చు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి కుటుంబ సభ్యులతోటి ప్రయాణం చేయాలనే తపన ఆనందము పెరుగుతోంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఏదైనా వివాదాలు ఉంటే కూడా పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకుని ఫిట్నెస్ పట్ల దృష్టి పెట్టినట్లయితే ఈరోజు చాలా బాగుంటుంది. మితాహారం తీసుకోండి. సమయానికి నిద్రపోండి. కొత్త ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. ప్రేమికుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. మనసులో ఉండే ప్రేమని ప్రేమించిన వ్యక్తులతో పంచుకోగలుగుతారు. శారీరకంగా కలుస్తారు. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. ఇద్దరి మధ్య ప్రేమాభిప్రాయ అనురాగాలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. పాత ఆస్తులు అమ్మడం ద్వారా కొనడం ద్వారా కూడా లాభాలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. నూతన వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో చక్కని గుర్తింపు దక్కుతుంది అని కూడా చెప్పొచ్చు. అయితే ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు రావలసినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి. ఆర్థిక క్రమశిక్షణతో పాటుగా పాత బాకీలను తీర్చగలుగుతారు. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో మంచి మార్కులు విజయాలు పొందగలుగుతారని చెప్పొచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునే వారికి చక్కని ఆసక్తి కూడా కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా ఆఫీసుల్లో చక్కని ఐడియాలజీతోటి అందరూ మెచ్చుకునేలా మీరు వ్యవహరించుకోగలుగుతారు. సహా ఉద్యోగస్తులతోటి ఏదైనా సరే పెండింగ్ పనులు ఉంటే కనుక మాట్లాడుకుని పూర్తి చేసుకోగలుగుతారు. పరస్పర సహకారాలు పొందగలుగుతారు. వ్యాపారస్తులు కస్టమర్స్ని బాగా ఆకర్షించుకుంటారు. వ్యాపారాలు బ్రహ్మాండంగా పుంజుకుంటాయి మీకు. అలాగే వ్యాపార భాగస్వామితోటి అంటే ఏదైనా పార్ట్నర్స్తో తగాదాలు ఉంటే కనుక అవి కూడా తగ్గుతాయి. ఇక స్త్రీలు కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని, లేదా నూతన ఆభరణాలు కొనుగోలు చేయాలి అని, కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని, డబ్బులు సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈరోజు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. ఆలయ దర్శనాలు మీకు కొంచెం మానసిక ప్రశాంతతనిస్తాయి. సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతోంది. ఇప్పటిదాకా ఉండే కష్టమైన సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే జంక్ ఫుడ్లు, నూనె పదార్థాలు, బయట ఫుడ్లు మానేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది మీకు. ఈరోజు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రపోజ్ చేసుకోవడానికి కలిసి వస్తుంది. ప్రేమికుల మధ్య శారీరకంగా కలవడానికి అనుకూలంగా కనపడుతోంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సంతానం మీద శ్రద్ధ పెడతారు. అలాగే గృహాలు, భూములు, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు నూతన గృహ నిర్మాణ పనులు కానీ కొత్త ఇల్లు కొనడం కానీ కలిసి వస్తుంది. మీ జీవితాన్ని మార్చుకునే నిర్ణయం కూడా ఈరోజు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. అయితే ఈరోజు ఈ రాశివారు దేవీ స్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే ఆకస్మిక ధన లాభం కనపడుతోంది. కాబట్టి ఏదైనా పాత బకాయిలు ఉన్నా కూడా మీకు వసూలైపోతాయి. ఆర్థికంగా అయితే చాలా వృద్ధిలోకి వస్తారు. ఈరోజు కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేయడం కానీ, లేదా ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం కానీ, ఆర్థికంగా ఇబ్బందులు తగ్గడం కానీ ఈరోజు మీకు బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మీ యొక్క ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు కూడా ఆఫీసులో మీ పనితీరుకు తగ్గ గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగాలు మారాలనుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. సాయంకాలం సమయంలో కొంచెం ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. ఇంకా స్త్రీలకి సొంతంగా ఏదైనా బొటిక్స్ కానీ, చీరల వ్యాపారం కానీ ఇలాంటివి చేస్తే బాగా కలిసి వస్తుంది. పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి లాభాలు కూడా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు కానీ, వీసాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి.
ఇక తీర్థయాత్రలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తున్నాయి. దూర బంధువులు కలుసుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతోంది. అందరూ కలిపి విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల గురించి చర్చించుకుంటారు. పాత వివాదాలు అంటే గొడవలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. కోర్టు సమస్యలు కూడా మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే కార్బోహైడ్రేట్లు తగ్గించడము, ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, సరైనటువంటి ఫ్యాక్టు సమతుల్యంగా తీసుకోవడం లాంటివి చేసుకోవడం చాలా మంచిది. కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగడానికి ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతోటి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల అంగీకారం లభిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా కూడా కలుసుకుంటారు. అలాగే గృహాలు, భూములు, కొత్త ఇల్లు కానీ కొత్త స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్థిరాతికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సమాజంలో కూడా చక్కని గౌరవ మర్యాదలు పెరుగుతాయని చెప్పొచ్చు. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. అయితే ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మీకు సంపాదన బాగున్నా కూడా చేతిలో డబ్బులు కనపడటం లేదు. ఆన్లైన్ షాపింగ్ల ద్వారా దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. కాబట్టి అనవసరమైన దుబారా షాపింగ్లు చేయకండి. అప్పులు చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడం మాత్రం ఈరోజు మీకు కలిసి రాదు. విద్యార్థులు అతిగా ఒత్తిడికి లోనవడం వల్ల, పరీక్షలు రాసేటటువంటి సమయంలో సరైన జవాబులు రాయకపోవడం వల్ల పరీక్షలు రాసే విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. మార్కులు తక్కువ వస్తాయి. జాగ్రత్త. పోటీ పరీక్షలో నిర్లక్ష్యం వహించకండి. కాన్సన్ట్రేషన్తో ఉండండి. ఉద్యోగస్తులు మీ వ్యక్తిగత విషయాలు ఆఫీసులో పంచుకోకండి. సహ ఉద్యోగస్తులు ఏంటంటే మీ మీద ఈర్ష్యా, ద్వేషం, అసూయతోటి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతారు లేదా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు పాత పద్ధతులు నమ్ముకోవడం వల్ల వ్యాపారం మందగిస్తుంది. కాబట్టి టెక్నాలజీని అప్డేట్ చేసుకోండి. లేకపోతే కనుక పోటీలో వెనకబడతారు, వ్యాపారాలు నష్టపోతాయి. కాబట్టి భవిష్యత్తును అర్థం చేసుకుని ట్రెండింగ్గా వ్యాపారం చేయండి. స్త్రీలకి పరపురుష వ్యామోహం బాగా పెరిగిపోతుంది. ఇంట్లో సమస్యలు, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. విదేశాల్లో ఉండే భారతీయులు అక్కడ వాతావరణ మార్పులు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రయాణాలలో కొత్త వ్యక్తులను నమ్మకండి. హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకోకపోవడం వల్ల చలాలు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోండి. ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇంటి సభ్యుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల అపార్థాలు కనపడుతున్నాయి. సరిగ్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల కావలసిన వారిని దూరం చేసుకోవడం కానీ వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు కనపడుతున్నాయి. వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమికులు ఏంటంటే కనుక మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తితోటి వ్యవహారాలు సరిగ్గా నడపకపోతే కనుక ప్రేమలో నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త. అనుమానం వచ్చేలా వ్యవహరించకండి. లేదా అనేక మందితోటి మాత్రం లావాదేవీలు, ఫోన్లో చాటింగ్లు చేయకండి. అనుమానాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు, గొడవలు పెద్దవుతున్నాయి. జాగ్రత్త. తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర ధన నష్టం కనపడుతుంది. జాగ్రత్త. షేర్లు, ట్రేడింగ్లు జోలికి మాత్రం వెళ్ళకండి. శారీరక కోరికలని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల, వివాహేతర సంబంధాల వల్ల ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ప్రతి విషయంలో అనుకుని ఈరోజు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈ రాశివారు మృత్యుంజయ మహామంత్రాన్ని కనుక పారాయణ చేసుకుంటే కనుక ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. మీకు మొండి బకాయిలు వసూలవుతాయి. బంగారపు ఆభరణాలలో ఉన్నటువంటి లోన్లు ఏమైనా ఉంటే కనుక క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటుగా ప్రతి దాంట్లోనూ కూడా ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా కోడింగు, గ్రాఫిక్స్, డిజైనింగ్స్ లేదా మ్యూజిక్లు వంటి ఇలాంటి స్కిల్స్లో బాగా రాణిస్తారని చెప్పొచ్చు. నిరుద్యోగుల స్థితి ఏంటంటే ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పి చక్కని ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులు టీం లీడర్లుగా ఎదగలుగుతారు. అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా చక్కని ప్రమోషన్లు చేసుకోగలుగుతారు. కొత్త ఏరియాల నుంచి మీకు చక్కని ఆర్డర్లు వస్తాయి. కస్టమర్ల ఫీడ్బ్యాక్ కూడా మీ అభివృద్ధికి, మీ వ్యాపారానికి చక్కని తోడ్పడవుతుందని చెప్పొచ్చు. స్త్రీలు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చక్కగా రాణిస్తారు. అందం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. విదేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు, గృహ మార్పులు కూడా అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త వ్యాపార ఆలోచనలు రాబోతున్నాయని చెప్పొచ్చు. కుటుంబంతో కలిపి ఇంట్లో పూజల్లో పాల్గొనడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. మీ మీద వచ్చినటువంటి గతంలో వచ్చినటువంటి నిందలన్నీ తొలగించుకోగలుగుతారు. ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి మీ జీవన విధానంలో, జీవనశైలిలో మార్పు తెచ్చుకోగలుగుతారు. మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తితోటి వివాహ సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ ప్రేమకు అంగీకారం తెలుపుతారు. భార్యాభర్తల మధ్య ఇంట్లో సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు. పిల్లలతో ప్రేమగా, సంతోషంగా మాట్లాడతారు. బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇళ్ల స్థలాలు, బంగారం మీద పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా లాభిస్తాయని చెప్పొచ్చు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా గుర్తింపు కూడా వస్తుంది. అయితే ఈరోజు ఈ రాశివారు సంకటనాశన గణేష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీరు అదనపు సంపాదన పట్ల దృష్టి పెడతారు. డబ్బు ఎలాగైనా సంపాదించాలన్న తాపత్రయం పెరుగుతుంది. అవసరానికి తగ్గట్టుగా రుణాలు అందుతాయి. క్రెడిట్ స్కోర్లు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. బ్యాంకు లోన్లు బాగా సులువుగా వస్తాయి మీకు. విద్యార్థులు ఏంటంటే
పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించడానికి బాగా ఏకాగ్రత పెడతారు. కొత్త గ్యాడ్జెట్స్ని కొనుగోలు చేయడం కానీ వాటిని అర్థం చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. కంప్యూటర్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఏంటంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు చక్కగా అవకాశాలు కలగజేస్తున్నాయి. ఉద్యోగంలో శుభవార్త వింటారని చెప్పొచ్చు. వ్యాపారస్తులు ఏంటంటే భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. హోల్సేల్ వ్యాపారస్తులందరూ కూడా ఎక్కువ ఆర్డర్లు రాబోతున్నాయని చెప్పొచ్చు. స్త్రీలకు ఏంటంటే సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యతతో పాటుగా చిన్న చిన్న పరిశ్రమలు ప్రారంభించడానికి ప్రయత్నం కనపడుతోంది. విదేశాల్లో ఉండే భారతీయులకి స్థానిక పండుగల్లో పాల్గొని మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆసక్తి బాగా చూపించుకోగలుగుతారు. అలాగే విమానాల ద్వారా ప్రయాణాలు చేసేటటువంటి వారికి లేదా కొన్ని రకాల ప్రయాణాలు చేసేవారికి మంచి ఆఫర్లు కూడా పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అందమైన ప్రదేశాలు తిరుగుతారు. సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. కుటుంబంతో తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాల గురించి బాగా చర్చిస్తారు. ఆన్లైన్ పరమైనటువంటి వ్యవహారాల ద్వారా లేదా సోషల్ మీడియాలో ఎక్కువగా మీ యొక్క ఎంటర్టైన్మెంట్ని పంచుకోవడానికి ప్రదర్శిస్తారు. శత్రువులకి సరైన గుణపాఠం చెప్తారు. పట్టుదలతో పనిచేస్తారు. వ్యాయామం చేయడానికి, అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి బాగా కృషి చేస్తారు. మీరు ప్రేమించిన వ్యక్తిని భయం లేకుండా మీ మనసులో ఉండే ప్రేమను వ్యక్తపరుస్తారని చెప్పొచ్చు. భార్యాభర్తలు కూడా వంట పనుల్లో కానీ ఇంటి పనుల్లో కానీ ఒకరికొకరు సహకారం చేసుకోగలుగుతారు. అలాగే గృహాలు, భూములు, అపార్ట్మెంట్లు లేదా విల్లాలు కొనుగోలుకు సంబంధించినటువంటి బ్యాంకులలో మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటీరియర్ని మార్చుకోవడం లేదా ఇంటిని శుభ్రపరచుకోవడం ద్వారా మీకు చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. మీలో క్రియేటివిటీ బయటకు వస్తుందని చెప్పొచ్చు. సమాజంలో చక్కని గుర్తింపు కూడా కనపడుతుంది. అయితే ఈరోజు ఈ రాశివారు హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఇక నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే ఆన్లైన్ లావాదేవీల విషయంలో ఇబ్బందులునే జాగ్రత్తగా ఉండాలి. సైబర్ మోసాలకి గురయ్యే అవకాశం కనపడుతుంది. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. అత్యవసరం కాకపోయినా సరే ఈఎంఐలో వస్తువులు కొనుగోలు చేయడం కానీ అవన్నీ కూడా మీకు ఆర్థిక భారాన్ని కలగజేస్తాయి. కాబట్టి ఏదైనా వస్తువు అవసరమైతే కొనండి. అప్పులు చేసుకోవాలి మాత్రం అనుకోకండి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. విద్యార్థులు ఏంటంటే పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్లు, పెన్నులు సరిగ్గా చూసుకోండి. చివరి నిమిషంలో హడావుడిగా ఏదో కంగారుగా వెళితే మాత్రం మానసిక ఒత్తిడిలోనే అనుకున్నట్టుగా పరీక్షలు రాయలేకపోతారు. జాగ్రత్త. నిరుద్యోగస్తులు ఏంటంటే కనుక మీరు అనుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు, అలాగే వచ్చిన ఉద్యోగాన్నే సరిపెట్టుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం నిరీక్షణ అవసరం. ఓర్పు పట్టుదలతో ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అప్పులు, అరువులు ఇవ్వడం మంచిది కాదు. కస్టమర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. స్త్రీలు ఏంటంటే కనుక గ్యాస్కి సంబంధించి విద్యుత్ పరికరాలతో జాగ్రత్తగా ఉండండి. షాకులు కొట్టడం కానీ కాళ్ళం కానీ జరిగే అవకాశం ఉంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు స్త్రీలు. విదేశాల్లో ఉండే భారతీయులకి అక్కడ భాషా సమస్యలు లేదా కమ్యూనికేషన్ గ్యాప్ల వల్ల స్థానికులతో చిన్నపాటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ముఖ్యంగా అక్కడ ఒంటరిగా ఉండే వాళ్ళకి డిప్రెషన్కు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా స్నేహితులను అలవాటు చేసుకోండి. జాగ్రత్తగా మాట్లాడుకోండి. సెల్ ఫోన్ నడుపుతూ లేదా సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్లు చేయడం వల్ల, నిద్రమత్తు వల్ల ఇలా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే గూగుల్ మ్యాప్స్ని వాటిని చూసి అనవసరంగా నమ్మకండి. ఒకవేళ నమ్మినా కూడా జాగ్రత్తలు తీసుకోండి. అది ఎలా పడితే అలా తిప్పేసింది అనుకోండి, మీరు ఇబ్బందులు పడతారు. కుటుంబంలో గతంలో చేసినటువంటి పొరపాట్లు పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాలు జాగ్రత్తగా మాట్లాడుకోండి. పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల అశాంతి కనపడుతోంది. ఇరుగు పొరుగు వారితోటి సరిహద్దులు లేదా పార్కింగ్ విషయంలో వివాదాలు కనపడుతున్నాయి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే జాగ్రత్తగా కొంచెం ఆలోచించి మౌనంగా మాట్లాడండి లేదా తక్కువగా మాట్లాడండి. కలుషితమైన నీరు తాగడం వల్ల, బయట ఆయిల్ ఫుడ్లు తినడం వల్ల గొంతు నొప్పి కానీ, వైరల్ ఫీవర్లు కానీ, జబ్బులు కానీ, ఎలర్జీలు వచ్చే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు పెరగడం, చాలా చిన్న విషయానికి ఇద్దరు దూరం అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. భార్యాభర్తలు ఒకరినొకరు కించపరుచుకోవడం వల్ల లేదా తప్పుగా దోషంగా మాట్లాడుకోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. మీ పిల్లలు దాన్ని గమనిస్తుంటారు. జాగ్రత్తగా ఉండండి. భూములు, గృహాలు, వాహనాలు క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాయిదా వేసుకోవడమే మంచిది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కొంచెం నీరసం కానీ లేదా అనవసరమైన వ్యామోహాలు, మొబైల్ ఫోన్కి బానిస అవ్వడం వల్ల నిద్ర చెడిపోవడము కనపడుతుంది. కాబట్టి వాటిని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ రాశివారు లింగాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే అందవలసినటువంటి డబ్బులు, రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి ముఖ్యమైన అవసరాలు తీర్చుకోగలుగుతారు. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అవి తిరిగి రావడం కష్టమవుతుంది. కాబట్టి ఇక క్రెడిట్ కార్డు చెల్లింపుల విషయంలో జాప్యం వల్ల అదనపు ఛార్జీలు పడే అవకాశాలు లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త.
బయట వాహనాల విషయంలో కూడా చలానాలు కట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. విద్యార్థులు సెల్ ఫోన్లు లేదా స్నేహితుల ద్వారా చదువు పట్ల ఏకాగ్రత తగ్గేటటువంటి తప్పుడు వ్యవహారాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా సెల్ ఫోన్ దూరంగా ఉంచండి, చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. రాబోయే పరీక్షల గురించి ఒత్తిడి బాగా కనపడుతుంది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఉద్యోగస్తులకి పనిభారం బాగా పెరుగుతుంది. ఉద్యోగం మారదామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి చివరిదాకా వచ్చినటువంటి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతుంది. వ్యాపారస్తులకి పాత స్టాక్ పేరుకుపోవడం వల్ల ఆందోళన కనపడుతుందని చెప్పొచ్చు. అయితే నమ్మకస్తులైనటువంటి పనివారు సెలవు పెట్టడం వల్ల కూడా పనిభారం పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీలకు ఏంటంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా వేధించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులతో సంబంధాలు మంచిది కాదు, జాగ్రత్త. విదేశాల్లో ఉండే భారతీయులకి ఇల్లులు మారవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగాలు మారే పరిస్థితి కూడా కనపడుతోంది, జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. కుటుంబ వివాదాలు బయటపెట్టడం వల్ల సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. రోడ్డు మీద లేదా పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులతో గొడవల్లోకి తొలదొరచకండి. లేదా ఈరోజు ఏంటంటే తెల్లవారుజామునే లేవడం వల్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వల్ల పనులన్నీ సకాలంగా పూర్తవుతున్నాయి కాబట్టి తెల్లవారుజామున లేవండి. ప్రేమికులకి ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లకు సంబంధించినటువంటి రిప్లైల విషయంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైన వ్యవహారాలు లేదా కొంచెం జాగ్రత్తగా చాటింగ్లు చేసుకోవడం ప్రయత్నం చేయండి. పెళ్లి సంబంధాల విషయాల్లో మధ్యవర్తుల ద్వారా తప్పుడు సంబంధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన ప్రతి సంబంధాన్ని ఓకే చేసేయకండి, జాగ్రత్తగా చూసుకోండి. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించాలనేటటువంటి తపన లేదా ఈగోలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం తగ్గించుకోవడం అన్నీ కూడా సమన్వయం పాటించుకోండి. పెట్టుబడుల విషయంలోనూ గృహాలు భూములు కొనేటప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఏది పడితే చెప్తే మాత్రం నమ్మకండి, అడ్వాన్సులు కట్టకండి, వివాదాస్పద స్థలాల జోలికి వెళ్ళకండి, డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే లిటిగేషన్లో ఉన్న భూములు లాంటివి మాత్రం కొనకండి. ఇంట్లో వస్తువులు వాహనాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాస్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఇక సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఏంటంటే డబ్బు సంపాదించాలన్న తపంతో పాటుగా డబ్బు ఎక్కడ పొదుపు చేయాలి, ఎలా పొదుపు చేయాలనే తాపత్రయం బాగా పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, చక్కని పెట్టుబడులు అయితే పెట్టగలుగుతారు. ఎప్పటి నుంచో తీరినటువంటి పాత రుణాలు కానీ అప్పులు కానీ తీర్చగలుగుతారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు సమయాన్ని కట్టగలుగుతారు. విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసులు లేదా కొత్త కొత్త టెక్నాలజీ ద్వారా కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకుని మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఏదైనా ప్రాజెక్ట్ వర్కులు ఉంటే కనుక ఈరోజు బ్రహ్మాండంగా కంప్లీట్ అవుతాయి. ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి, జీతాలు కూడా పెరుగుతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటటువంటి ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పొచ్చు. నూతన మార్కెటింగ్ పద్ధతుల ద్వారా లాభాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంటి బాధ్యతలోను, కుటుంబ వ్యవహార విషయాల్లోనూ కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగా లభిస్తుంది. సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి ఆలోచన లేదా దానికి సంబంధించినటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేసే ప్రయాణాలన్నీ కూడా లాభదాయకంగా కనపడుతున్నాయి. ఇంటికి కావలసినటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో పిల్లలతో చాలా సంతోషంగా కాలం గడుపుతారు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి వెన్నునొప్పి లేదా మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి అనేక రకాల రోగాలకి ఉపశమనం లభించేటటువంటి మందు లభించడం కానీ, అలాంటి వైద్యులు లభించడం కానీ, పరిష్కారాలు లభించడం కానీ అవకాశాలు ఉన్నాయి. ఆహారంలో సమతుల్యత పాటిస్తారు. అయితే కొంచెం జాగ్రత్తగా న్యూట్రియన్స్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రేమించిన వ్యక్తులతో మనసులో ఉండేటటువంటి మాటను కానీ లేదా ప్రేమను కానీ చెప్పగలుగుతారని చెప్పచ్చు. పెళ్లి సంబంధాల విషయాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, మంచి వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇంటికి సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో ఇద్దరూ కలిసి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శారీరకంగా కలుస్తారని చెప్పచ్చు. ఆలోచనతో ముందడుగు వేస్తారు. గృహాలు, భూములు లేదా ఇంటికి సంబంధించినటువంటి అలంకారానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఆసక్తి చూపిస్తారు. గార్డెనింగ్ పనులు అంటే మొక్కలు పెంచడం కానీ, మిద్దె తోట వ్యవసాయాలు చేయడం కానీ ఆసక్తి పెరుగుతుంది. భూములు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయని చెప్పచ్చు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఈరోజు మీకు ఖచ్చితంగా పూర్తవుతుంది. అయితే ఈరోజు ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఇక షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అదనపు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలన్న తపన, డబ్బు మీద సంపాదన కోసం ఎక్కువ తాపత్రయపడము, బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నాలు చేయడము, పాత బాకీలు తీర్చడానికి ప్రయత్నాలు చేయడము, అప్పులు తీరి మనశ్శాంతి లభించడం కనపడుతుంది. విద్యార్థులకి బాగా కష్టపడినటువంటి చదువుకి తగ్గ ఫలితము, మంచి మార్కులు, ర్యాంకులు పొందగలుగుతున్నారు. స్కాలర్షిప్లు పొందగలుగుతారని చెప్పొచ్చు. బహుమతులు పొందగలిగే అవకాశాలు ఈరోజు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. బాధ్యతలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సహా ఉద్యోగస్తులతో క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్స్ని చక్కగా ఆకర్షించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఆన్లైన్ లేదా డిజిటల్ పద్ధతుల ద్వారా వ్యాపారాలు బాగా రాణిస్తాయి.
నూతన ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు చేయాలన్న తపన బాగా పెరుగుతుంది. విదేశాల్లో ఉండే భారతీయులకి స్వదేశం నుంచి రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పత్రాలు కానీ లేదా ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ అందుకుంటారని చెప్పొచ్చు. విదేశీ వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో విదేశాలు వెళ్ళాలనుకునే వారికి లేదా తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి, విహారయాత్రలు చేయాలనుకునే వారికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇంటి సభ్యులతోటి, కుటుంబ సభ్యులతో కలిపి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలను పాల్గొంటారని చెప్పొచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతోటి మనసులో ఉండే కష్ట సుఖాలు పంచుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. శారీరకంగా కలుస్తారు. కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. వ్యాయామం పట్ల, యోగా పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం కోసం కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆహారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ప్రేమికులు శారీరకంగా కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో అనేక రకాల విషయాల పట్ల అనుకూలతలు, ప్రేమ విషయం కూడా అనుకూలించే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. భవిష్యత్తు గురించి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడము, పొదుపు నిర్ణయాలు తీసుకోవడము, డబ్బులు ఖర్చులు అదుపులో పెట్టుకోవడంతో పాటుగా భూములు, బంగారము, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాహనాలు, వస్తువులు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. దేశం కోసం, ధర్మం కోసం బాగా ఎక్కువగా తాపత్రయపడతారని చెప్పొచ్చు. పరోపకారం చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే ఈరోజు ఈ రాశివారు నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అప్పుల బాధలు, రుణబాధలు పోవాలంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, ఆఫీసుల్లోనూ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, ఇంట్లో కుటుంబంలో కలహాలు, గొడవలు, ఆస్తి తగాదాలు, వివాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడము, లేదా కోర్టు వివాదాలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా శత్రువులు భయపెట్టడము, లేదా ఏదైనా గాలి సోకిందని కానీ, ఏదైనా భయం కానీ, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే మేము ఇప్పుడు దాకా చెప్పిన ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయం కూడా మాకు కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో మీరు అందరూ కూడా ఒకసారి దయించి వీడియో ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.